ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక ఊరిని మాత్రమే కాదు, మన పల్లెటూరు మూలాల్ని, స్వచ్ఛమైన ప్రకృతిని కాపాడుకుంటున్న ఒక అందమైన గ్రామం కలవచర్ల. ఈ కలవచర్ల గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందిన ఆలమూరు మండల పరిధిలో ఉన్న ఒక అందమైన మారుమూల గ్రామం. ఎటు చూసిన చుట్టూ పొలాలు, మధ్యలో గ్రామం. ఈ గ్రామం సమీప పట్టణమైన మెండపాటికి ఒక 10 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రావులపాలెం పట్టణానికి ఒక 12 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ 10 నిమిషాల ప్రయాణంలో ఈ ఊరు ప్రశాంతతను, పల్లె మనుషులను మీకు దగ్గరగా చూపించబోతున్నాను. వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తే ఈ గ్రామం గురించి మరిన్ని వివరాలు మీకు అర్థమవుతాయి. సిటీ గోళ, పొగ ఒత్తిడి నుంచి కాస్త విరామం కావాలనుకుంటున్నప్పుడు మనసుకు తట్టే మొదటి ఆలోచన పల్లెటూరు. కలవచర్ల పొరుమేరలోకి అడుగు పెట్టగానే వీచే చల్లని గాలి మనసును ఎంతో తేలికపరుస్తుంది. ఇక్కడ ప్రతి గడపలోనూ ఆప్యాయత, ప్రతి దారిలోనూ పచ్చదనం కనిపిస్తుంది. పల్లెటూరు జీవితంలో ఉదయాన్నే మొదలయ్యే పనులు, కోళ్ళు కూతలు, గేదెల అరుపులు, ఇవన్నీ మనసుకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక్కడ ప్రజలు చాలా ఆప్యాయతగా పలకరిస్తారు. ఏ కల్మషం లేని వీరి నవ్వులు చూస్తే మనకి తెలియకుండానే పెదవులపై నవ్వులు వస్తాయి. పొలాల గొట్ల వెంబడి నడుస్తుంటే వచ్చే ఆ మట్టి వాసన, కాలువ నీళ్లు సవ్వళ్ళు అనుభవిస్తే కానీ తెలియదు. వ్యవసాయమే జీవనాధారంగా జీవించే మన రైతన్నల కష్టం, వారి ఆనందం ఈ పొలాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కలవచర్ల ఊరి సౌందర్యాన్ని ఈ పచ్చని పొలాలే ప్రధాన ఆకర్షణ. సాయంత్రం అయ్యేసరికి కలవసల రూపురేఖలే మారిపోతాయి. ఆకాశంలో రంగురంగుల పక్షులు గూటికి చేరుతున్నాయి. పక్షుల కిలకర రావాలతో ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఈ క్షణాల్లో మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉండిపోతాయి.
ఏ గ్రామానికైనా మూలాధారాలు గ్రామ దేవతలు, పురాతన ఆలయాలు, కట్టడాలు. కలవచర్లో గడిపిన ఈ సమయం నాకు ఎంతో సంతోషం ఇచ్చింది. ఈ 10 నిమిషాల వీడియో ద్వారా మీకు కూడా పల్లెటూరి అందాలను ఆస్వాదించారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా నచ్చితే షేర్ చేయండి. కలవచర్ల గురించి మీకు అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని గ్రామాల వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద కామెంట్లో మీరు ఏ ఊరో కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ ఆ ఊరు తీయడానికి మనకి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన గ్రామంలో మనం మళ్ళీ రేపొద్దున కలుసుకుందాం. ఇప్పటి వరకు సెలవు.